హాయ్ గైస్, డిజిటల్ తెలుగు స్వాగతం. నేను మీ రాజా. ఈరోజు మనం హెడ్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మన దగ్గర ఉంది ఇప్పుడు Audio-Technica ATH-M50xBT వైర్లెస్ హెడ్ ఫోన్స్. ఈ యొక్క అన్బాక్సింగ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ మనం అన్బాక్సింగ్లో మనం చూస్తే ఇక్కడ వస్తే కనుక హెడ్ ఫోన్స్ తీసి నేను పక్కన పెట్టుకున్నా. ఇక లోన్ చూస్తే కనుక ఎటువంటి వివరాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. లోన్ వచ్చేసి దీంతో పాటు ఒక పౌచ్ అందించారు. ఇది వచ్చేసి మనకి హెడ్ ఫోన్స్ దీంట్లో మనం క్యారీ చేయడానికి ఉపయోగపడేటువంటి పౌచ్. ఇది ప్రీమియం లుక్ తోటి ఉంది, చూడటానికి కూడా చాలా బాగుంది. అలాగే దీన్ని మనం ఈ విధంగా మడత పెట్టుకోవచ్చు, అలాగే ఓపెన్ చేసుకొని మన హెడ్ ఫోన్స్ దీంట్లో క్యారీ చేయవచ్చు. సో మన హెడ్ ఫోన్స్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ పౌచ్ ఉపయోగపడుతుంది. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత చూస్తే కనుక యూజర్ మాన్యువల్స్ మనకి దీంట్లో అందించింది. ఇక్కడ చూస్తే కనుక టోటల్ పేపర్ వర్క్ దీంట్లో మనకి కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా మనకి లోపల దీనికి ఛార్జింగ్ కేబుల్ అందించారు. ఇది వచ్చేసి మనకి మైక్రో USB ఛార్జింగ్ కేబుల్ దీంట్లో అందింది. ఈ కేబుల్ మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా చూస్తే కనుక దీంతో పాటుగా మనకి 3.5 mm కనెక్టర్ దీంట్లో మనకు అందించారు. ఎందుకంటే మనకి బ్యాటరీ కంప్లీట్గా డ్రై అయినప్పుడు మనం ఈ 3.5 mm జాక్ తోటి మనం డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక హెడ్ ఫోన్స్ వివరాల్లోకి వస్తే కనుక మన హెడ్ ఫోన్ యొక్క డిజైన్ బిల్డ్ క్వాలిటీ మనం చూద్దాం. ఇప్పుడు చూస్తే కనుక హెడ్ ఫోన్ మన దగ్గర ఉంది. దీన్ని ఈ విధంగా మనం క్వైట్ కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇది రియల్లీ చాలా ఫ్లెక్సిబుల్ మరియు స్ట్రాంగ్గా ఉందని మనం చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దీన్ని మనం తిప్పుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనం మడత పెట్టి కూడా వాడుకునే అవకాశం కూడా ఉందన్నమాట. మనం క్యారీ చేయడానికి వీలుగా దీన్ని అన్ని రకాలుగా మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా కంపెనీ అందించిందని చెప్పొచ్చు. ఇక పైకి వచ్చి చూస్తే కనుక మనకి హెడ్ అంటే మన తల మీద పెట్టుకునే ఏదైతే ఉంది ఇక్కడ అందించినటువంటి ఫోమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కొంచెం అది మెత్తగా ఉంది. బట్ ఏంటంటే మనం ఎక్కువసేపు వాడితే మాత్రం ఇది కొంచెం మీకు గట్టిగా అనిపించవచ్చు. బట్ ఇదైతే ఫీల్ పరంగా మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనం కప్స్ పరంగా చూస్తే కనుక ఎయిర్ కప్స్ ఏదైతే ఉన్నాయో వీటికి అందించిన డిజైన్ చాలా బాగుంది. అలాగే వీటిలో ఇచ్చినటువంటి ఫోమ్ ఏదైతే ఉందో చాలా మెత్తగా ఉంది. అలాగే మధురంగా మీరు హెడ్ ఫోన్ ఎక్కువసేపు వాడినా కానీ మీ చెవులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చాలా మెత్తగా కంఫర్ట్ ఫీల్ ఇది ఇస్తుంది. ఇక చూస్తే కనుక మనకి ఇదే హెడ్ ఫోన్లో మనకి ఈజీగా తెలుసుకోవడానికి ఈ సైడ్లో మనకి లోగోలో మనకేం చూపించారంటే ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ చూపించారు. సో ఇక్కడ రైట్ చూస్తున్నారు, రైట్ అండ్ లెఫ్ట్. సో ఇది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే మనం చాలా కంఫర్ట్గా వాడుకోవచ్చు. ఇక దీంట్లో మనం చూసినట్లయితే కనుక అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఉంది కాబట్టి సీమ్లెస్ కనెక్ట్ మీకు ఈ హెడ్ ఫోన్ తోటి ఖచ్చితంగా ఉంటుంది. ఇక దీంట్లో అందించినటువంటి 45 mm లార్జ్ అపర్చర్ డ్రైవర్స్ ఏదైతే ఉందో మనకి మంచి సౌండ్ అందిస్తుంది. అలాగే AAC ఎపెక్స్ వంటి కొడాక్ వంటి దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా మంచి సౌండ్ మీరు వినవచ్చు. ఇక మీరు దీంట్లో చూసినట్లయితే కనుక పైన మనకి ఈ డిజైన్తో పాటుగా మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక Audio-Technica యొక్క లోగో మనకి ఇక్కడ చాలా బాగా కనిపించే విధంగా దీంట్లో డిజైన్ చేశారు. అలాగే దీనిపైన అందించినటువంటి గ్లాసీ సిల్వర్ కలర్ ఏదైతే ఉందో ఇది మనకి అల్యూమినియం ఫ్రేమ్, ఇది చాలా అందంగా కనిపించే విధంగా దీంట్లో మనకి చూపించారు. అలాగే పైన చూసినట్లయితే కూడా మనకి Audio-Technica యొక్క లోగో మనకి కనిపిస్తుంది. ఇంకా మనకి కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో చూద్దాం మనకి ఎటువంటి వివరాలు ఉన్నాయో. చూస్తే కనుక దీంట్లో బటన్స్ ఉన్నాయి. ఇక్కడ దీంట్లో వచ్చేసి సెంటర్ బటన్ మనం చూస్తే కనుక ఇది ప్లే అండ్ పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనం ఒకసారి నొక్కినట్లయితే కనుక ప్లే అవుతుంది, మరొకసారి నొక్కితే మనకి పాస్ చేయబడుతుంది అనమాట. ఇక లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ మైనస్ బటన్ చూసినట్లయితే కనుక ఈ మైనస్ బటన్ మీరు ఎప్పుడైతే నొక్కుతారో ఇది మనకి వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాల్యూమ్ని తగ్గించడానికి ఈ మైనస్ బటన్ ఉపయోగించుకోవచ్చు. దీన్ని 1 సెకండ్ నొక్కడం అంటే ఒకసారి నొక్కడం వల్ల మనం వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే తగ్గించవచ్చు. దీన్ని 2 సార్లు నొక్కినట్లయితే కనుక మనం ట్రాక్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే ప్రీవియస్ ట్రాక్లోకి వెళ్తాం. అలాగే మనం రైట్ సైడ్లో చూసినట్లయితే కనుక ప్లస్ బటన్ ఉంది. ఇది వచ్చేసి మనం వాల్యూమ్ కంట్రోల్ అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి దాంతోపాటుగా 2 సెకండ్ల పాటు నొక్కి పట్టుకుంటే కనుక మనకి నెక్స్ట్ ట్రాక్లోకి వెళ్తాం అనమాట. మనం దీని పక్కన చూసినట్లయితే కనుక మనకి 3.5 mm మనకి జాక్ డ్రాప్ ఉంది. ఇక్కడ మనం దీంట్లో చూసినట్లయితే కనుక దీనికి మనం 3.5 mm మనకి దీంతో పాటు వచ్చిన వైర్ని కనెక్ట్ చేసి మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇదైతే మనకి కేబుల్ అందించారో ఈ కేబుల్లో మనకి ఆల్రెడీ మనకి దీంట్లో వాల్యూమ్ కంట్రోల్స్ అందించారు. దీంతోపాటు మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే ట్రాక్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో ఇచ్చినటువంటి మైక్రోఫోన్ ద్వారా మనం కాల్ కూడా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీ దీంతో పాటుగా ఉంది. ఇక దీని పక్కన చూస్తుంటే కనుక మనకి మైక్రో USB ఏదైతే మనకి కనెక్టర్ ఉందో దాంతోపాటుగా మనం ఛార్జింగ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి పోర్ట్ అందించారు. దాని పక్కనే చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ పవర్ బటన్ అందించారు. ఇది ప్రస్తుతం అయితే ఆఫ్లో ఉంది. దీన్ని ఆన్ చేస్తున్నాం, ఇప్పుడు ఆన్ అయిందనమాట ఫోన్.
సో హెడ్ఫోన్స్ స్విచ్ ఆన్ చేసి మనం ఇప్పుడు హెడ్ఫోన్స్ స్విచ్ ఆన్ చేసి కనెక్టింగ్ చూద్దాం. బ్లూటూత్ ఎనేబుల్ చేసి మన స్మార్ట్ ఫోన్లో వచ్చేసి వాస్తవానికి ఇది మేము ముందు నుంచే కనెక్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ కనెక్ట్ అయిందనమాట. మీరు ఫస్ట్ టైం దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఇక్కడ మీ బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు BLE ATH-M50xBT అని చెప్పేసి వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఇది పేర్ అవుతుందన్నమాట. సో పేర్ చేసిన తర్వాత మనం ఈజీగా దీంతో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను. దీంతో పాటుగా మరొక విషయం ఏంటంటే ఇది కనెక్ట్ అయ్యింది. అయితే దీంతో పాటు మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే దీంతో పాటుగా మనకు ఒక యాప్ ఉంటుంది Audio-Technica సంబంధించి. యాప్ ద్వారా మనం చాలా చక్కగా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి వాల్యూమ్ కంట్రోల్స్ అలాగే దీంతో పాటుగా మనకి బ్యాటరీ లైఫ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. కింద చూస్తే ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దాంతో పాటుగా మనకి ఇక్కడ చూస్తే కనుక దీంతో పాటు లోపల మనకి కొన్ని విషయాలు చూడవచ్చు. దీంతో పాటుగా మనకి దీని లోపల మనకి ఆడియో కోడాక్ ఏదైతే మనకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి చాలా రకాలైన ఆడియో కోడాక్ మనకు ఉంది. దీంట్లో వచ్చేసి AAC అలాగే SBC ఇటువంటి స్టాండర్డ్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో మీరు ఈజీగా చేంజ్ చేసుకొని వినొచ్చు. అయితే దీంట్లో ఒక చిన్న మనకి ఇబ్బందికర విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకి కస్టమైజ్డ్ EQ అంటే ఈక్వలైజర్ ఉంటే బాగుంటుందని అనుకుంటారు. అది మాత్రం దీంట్లో ఉండదు. ఇది ఒక్కటే చిన్న మనకి ఇబ్బందికర విషయంగా చెప్పొచ్చు. తప్పించి మిగతాది మొత్తం ఇందులో మీకు చాలా ఈజీగా ఉంటుంది యాప్ ద్వారా. సో దీనికి సంబంధించి మనం ఈ యాప్లో తక్కువగా అనుకునేది ఇదొక్క విషయాన్ని తప్ప మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక మొత్తంగా ఓవరాల్గా కనుక చూసినట్లయితే కనుక ఇది స్టడీ బిల్డ్ క్వాలిటీ అలాగే దీని యొక్క కంఫర్టబుల్ ఫీల్ అన్నీ కూడా మీకు మంచి కంఫర్టబుల్ ఫీల్ అందిస్తాయి. ఇది ప్లాస్టిక్తో తయారు చేసింది కాబట్టి మీకు మరింత ప్రీమియం లుక్ కనిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ బాడీతో ఉంటుంది కాబట్టి మిగతా అన్ని వివరాలు కూడా మీకు దీంట్లో చాలా బాగుంటాయి. సో ఇది మనకి మంచి మ్యూజిక్ కోరుకునే వాళ్ళు దీన్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది దీని గురించిన కంప్లీట్ వివరాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే డిజిట్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.